Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అమ్మ ఒడిలో సేద తీరాల్సిన బిడ్డలు కన్నతల్లితో కలిసి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. రెప్పపాటు కాలంలో జరిగిన ఘోరం ఒక నిండు కుటుంబాన్ని చిదిమేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కన్నీరు మున్నీరు చేస్తోంది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న వారిని మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి కబళించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామ శివారులో ఈ భీకర ప్రమాదం జరిగింది. అమ్మ అనాథ శరణాలయం సమీపంలో అటుగా వెళ్తున్న ఆటోను 2 డీసీఎం వాహనాలు అతివేగంతో వచ్చి బలంగా ఢీకొట్టాయి. ఈ ధాటికి ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కేతమ్మ, ఆమె 2 కుమారులు నగేష్, సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరంతా బిఎన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందినవారు. మృతుల్లో ఒకరైన నరేష్ వికలాంగుడు కాగా మరో కుమారుడు సురేష్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమ పనుల నిమిత్తం భువనగిరికి వెళ్లి ఆ పనులు ముగించుకొని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం ముంచుకొచ్చింది. కళ్ల ముందే తల్లి కొడుకులు విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. 2 డీసీఎంలు ఒకదానికొకటి పోటీ పడుతూ అతి వేగంతో రావడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వేగానికి ఆటో కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఒకే ఇంట్లో 3 మరణించడంతో బిఎన్ తిమ్మాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి.